హాయ్ ఫ్రెండ్స్. సో గైస్ ఇప్పుడు మనం ఎస్ కన్వెన్షన్ హాల్కి వెళ్తున్నాం. అక్కడైతే మా వదిన పెళ్ళి అనమాట. షీఈ్ మై సిస్టర్ ప్రియా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇది మా అన్నయ్య బాలు. హాయ్. మా పెద్దమ్మ. హాయ్. మా పెద్దమ్మ హాయ్ చెప్పకుండా హాయ్ చెప్పేది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మా బావ మా అన్నయ్య. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. వెళ్దాం. ఏమవుద్దో ఇప్పుడు ఫన్ ఉంటుందో ఏముంటుందో చూద్దాం. ఓకే లెట్స్ గో. ఎస్ కన్వెన్షన్ ఎక్కడ? రావతి సెంటర్. రావతి సెంటర్ మచిలీపట్నం. హలో. A few minutes later. సో ఇప్పుడు మనం అయితే 3rd ఫ్లోర్కి వచ్చాం. ఇది ఎస్ కన్వెన్షన్ హాల్ బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఒక పెయింటింగ్ ఉందన్నమాట. ఈ పెయింటింగ్ వల్ల కనిపించట్లేదు. యాక్చువల్ సైట్ ఉంది. మీరే చూడండి. ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో? ఏం ఆర్టిస్టులు ఉన్నారు, తొక్కేస్తున్నారా టాలెంట్. బాగానే కదా. నెక్స్ట్ మొత్తం ఖాళీగా ఉంది. అవసరం మనకి నన్ను 1 2 3 అంటే ఏం మారలేదండి చూడకండి. ఇంకా మధ్యలో చాలా క్లిప్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదని చెప్పేసి ఇంకేం మార్చలేదు. అండ్ ఈ క్లిప్ని మనం మళ్ళీ పెడదాం. సో మిగతా క్లిప్స్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఏంటి నిద్రపోతున్నాను? ఏదో తేడా ఉంది. వాడి అమ్మ చాలా జరిగిపోయి ఉంటాయి. ఎందుకు ఏమై ఉంటుంది? ఇదంతా కాదు, మనం సీన్లోకి వెళ్ళిపోతాం. ఎక్స్క్యూజ్ మీ. ఇంకెవరు రాలేదా? కాసేపు పడుకుందాం, నిద్రపోవాలి. ఓకే కాసేపు. లైట్స్ ఆఫ్. A few minutes later. బేసికల్లీ మన ఎవరో పడుకునేవారు, లేపేశారు. అందుకే నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి ఏం చేశాను అనుకుంటారేమో, మీరే చూడండి. ఇది బందర్లో మన ఫేవరెట్ ప్లేస్ అనమాట. పర్సనల్ సజెషన్, ప్రమోషనల్ కాదు. టమాటా పెరుగు చెప్పాను, స్పైసీగా చేయమన్నాను. బాబా ఇచ్చాడు భయ్యా. లేట్ ఎందుకు, తినేద్దాం. ఏంటి ఎంత స్పైసీగా ఉంది, మండుతున్నట్టుంది. అది పిల్లల బస్సు, ఒక్క మరదలు. One, 2, 3. డ్రెస్ మార్చేసా. ఇది మళ్ళీ బుడంకాయ్. నేను బందర్ వచ్చాను చూడు, నువ్వు బందర్లో ఆడుకోకపోతే హైదరాబాద్ వెళ్ళిపోతా చూడు. తర్వాత ఏంటి? జంబలక్కడ జారిమిటాయా. యాక్చువల్లీ నిన్న కూడా చెప్పడం మర్చిపోయింది భయ్యా. హాయ్ రవిరాజా మసాలా ఉంది, తిన్నాను కదా. ఏదో నోటితోలు కొద్ది స్పైసీ చేయన్నా అన్నాను, చేశాడు. 2 వాటర్ టిన్ వాటర్ నేనే తాగేశాను, గ్యారెంటీ. కానీ టేస్ట్ ఏ మాటగా అమ్మంత సూపర్ ఉంది. తినండి, ట్రై చేయండి. బందర్లో బాగా ఫేమస్. ఏదో చెప్తున్నా కదా. ఉంది నాకు ఏముంది? తందమని ఉంది. ఎందుకు మ్యాటర్ ఇది చెప్తున్నావు? ఎందుకు పకోడీ ఏదో అంటున్నావు ఏంటి? పొగడి మైసూర్ బాగా ఉంది. ఎక్కడ లోపల అమ్మమ్మ కొంచెం టర్నింగ్ తిరుగుతాం. ఆయిల్ ఫుడ్ ఇప్పుడు అలా వెళ్ళిపోయి అలా మైసూర్ వచ్చి తినేద్దాం. ఓకే లెట్స్ గో. ఏంటిది ఇప్పుడు దీని రివ్యూ ఇద్దాం. ఒకటి ఉండలా స్వాపగా పెట్టేసా, సూపర్. స్వీట్, నాకు స్వీట్ యాక్చువల్ నచ్చదు, కానీ పెళ్ళికి వచ్చినప్పుడు బాగోదని తింటాం.
బాగానే ఉంది. బాగుందనా? నిజం బాగుంది. కెమెరా కొంచెం నవ్వండి. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? ఉంది ఫుడ్. సరే నేను ఇంకా తిన్న స్టార్ట్ చేస్తాను, అంటే వీడియో ఆపేస్తాను అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్. అది ఈయన కూడా షేర్ చేసుకున్నాను. ఎవరికి సబ్స్క్రైబర్స్ ఇది షేర్ ఏం చెప్పాలి చెప్తాను నేను చెప్తాను బాగా ట్రై చేశాడు అలా చెప్పకూడదు, అలా చెప్పకూడదు. నాకు అమ్మాయి చూసింది అలా చెప్పాలి, రివర్స్ చెప్పాలి నాకు అలా చెప్పాలి. చెప్పైతే బాగా మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు కింద ఒక అమ్మాయి ఉంది, తెగ చూసేస్తుంది, బాగుంది కదా మనం కూడా చూసాం. వాళ్ళ తమ్ముడిని వేసుకొచ్చింది, కాసేపు చూసుకో నేను హ్యాండ్ వాష్ చేసుకొస్తాను, ఆ పిల్ల పడిపోయిందిలే అనుకున్నాను. అలా ఎలా వచ్చేసరికి అది పిల్ల కాదు, పిల్ల తండ్రిలే అర్థం. ఇమోషనల్ డ్యామేజ్. అక్కడి నుంచి అన్న తగులుకుంటాను, తగులుకుంటున్నాను. నీ దగ్గర ఆ అమ్మాయి నువ్వు తగ్గు. సార్ నా సెట్ చేయరే వంశీ సార్ నా సెట్ చేయరే వంశీ. సో ఫైనల్గా ఇలా జరిగిపోయిందనమాట. ఈ చిన్న వీడియోని ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు ఎక్కువ తీసే ఖాళీ లేదు. పెళ్లి పనులు అంటే బేసికలీ ప్రతి ఒక్కరు బిజీగానే ఉంటారు కదా, నేను కూడా అంతే. అలానే ఎక్కువ పనులు చేస్తానని చెప్పుకోవట్లేదు. అండ్ ఈ వీడియో చిన్నగా ఉంది, బట్ మీరు కొంచెం ఎంటర్టైన్ అయ్యారని నేను ఫీల్ అవుతాను. నెక్స్ట్ నుంచి ప్రతి వారం వీడియో వచ్చేలా నేను ట్రై చేస్తాను, ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, నచ్చకపోయినా కొంచెం ఒక లైక్, ఎందుకు నచ్చలేదో కామెంట్ వేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే పక్కా చేసేయండి, చేసిన వాళ్ళు అయితే